పంచులైనా పంటులైనా సుక్కా కోసం నాయనా చిపో చిపో ఆగునా ఎప్పుడైనా యాడవునా సీకటైతే నాయనా చిపో చిపో ఆగునా అల్లైనా సారైనా అరే ఇంగ్లీషు మందైనా అరే కల్తీ సరుకే అయినా ఏదైనా ఏమైనా. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. అలీతో సరదాగా. దసరాకి దాండి ఆడటం సరదా, కృష్ణాష్టమికి ఉట్టి కొట్టడం సరదా, ప్రతి మండే 9:30కి మిమ్మల్ని నమ్మించడం ఈ ఆలీకి సరదా. ఓకే, సో మా సరదా గురించి మీ అందరికి తెలుసు, కానీ నీ సరదాలేంటి? అమ్మో, ఈ అమ్మాయి కాదు కదా, ఈ అమ్మాయి రెడీలా ఉంది. అది ఇద్దరు ఒకేసారి కూర్చో. హాయ్, మై నేమ్ ఇస్ సంధ్య. సంధ్య, ఈ కాయ్ కచోరీ క్రియేట్ చేసిన పర్సన్ తో కచోరీ సెంటర్ లో కచోరీ తినాలని సరదాగా ఉంది. యాక్చువల్లీ కచోరీ అనే ఒక పదార్థం ఉంది తెలుసా నీకు? అవును, కచోరీ అనే ఒక పదార్థం ఉంది. అది ఎక్కడ అమ్ముతారంటే మార్వడీస్ ఉండే ఏరియాస్లో అది ఎక్కువ అమ్ముతుంటారు. అది దేంతో తయారు చేస్తారో తెలియదు, బట్ దాంతోపాటు పచ్చిమిరపకాయ కూడా ఇస్తారు, దాని మీద సాస్ వేస్తారు. అది కచోరీ. నేనేం చేశానంటే ఏదో కచోరీ అన్నారు కదా అని చెప్పేసి నేను ఏదో కాయ కచోరీ అని పెట్టాను. సో ఆ కచోరీ ఈ విధంగా ఇలాగా ఎప్పుడు తిన్నా? ఈ మధ్యకాలం ఏమైనా తిన్నావా? మా మార్వేడి ఫ్రెండ్ వచ్చింది సార్. అవునా? ఓకే, నెక్స్ట్ టైం ఇది కానీ కచోరీ దొరికితే నాకు ఫోన్ చేయ, మన కలిసి. ఓకే, నెక్స్ట్. క్రికెట్ బ్యాట్ తో కాకుండా పొట్లకాయతో ఆడాలని నా సరదా. అదే నీ పర్సనాలిటీ కూడా పొట్లకాయలా ఉంది. ఆ పొట్లకాయ బదులు నిన్నే పెట్టాడు. ఒక డైలాగ్ ఒక డైలాగ్ ఏంటి సార్? ఎంతమంది వచ్చారని కాదు, ఎవరు ఉన్నారనేది ముఖ్యం. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. ఓకే, నెక్స్ట్. హలో సార్, హాయ్, నా పేరు జీవన. నేను ఒక యాక్టివిటీ చేసి మిమ్మల్ని మెప్పించి మీతో ఒక సెల్ఫీ, పౌట్ మూతి పెట్టుకొని ఒక సెల్ఫీ దిగాలని ఉంది సార్. అంటే ఇప్పుడు నాతో నువ్వు డాన్స్ చేసి ఒక సెల్ఫీ దిగాలని నీకు సరదా కూడా? సరదా. యా, ముందు తీసేస్తా. డాన్స్ చేద్దాం ఫస్ట్ డాన్స్ చేసిన తర్వాత నువ్వు ఎలా చేస్తావో దాన్ని బట్టి నీ సెల్ఫీ. ఓకే ఓకే, అది ఎలా చేస్తావు? ముందు రాగా రెడీ అయిపోతుంది. నీ నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం, నీ నడకలోనా ఉందే ఓ తాళం, చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే. నీ కళ్ళలోనా ఉందే ఓ కావ్యం, నీ నడుములోనా ఉందే ఓ నాట్యం, నీ చుట్టూ ఉందే నా ప్రపంచం, జంతర మంతర జాదూ చేసి మంతరమేదో వేసి లాగే లాగే ఓ లాగే లాగే. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. లాగే 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 మనసు లాగే నీ వైపే. మీ సరదా నా సరదా అయిపోయింది. మరి ఈ రోజు మన షోలో గెస్ట్ ఎవరు వస్తున్నారు? గెస్ట్ చేయగలరా? లేదు కదా, పిలిచేదా? మరి లెట్స్ వెల్కమ్. ప్రేమ ఇది ఒక ఫీలింగ్ కాదు, సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన దివ్య స్వరూపం. దేవిగా తన నటనను ప్రేక్షకులకు ప్రసాదంలా పంచింది. ఓంకారంతో వైవిధ్యమైన నటనకు శ్రీకారం చుట్టింది. తన నట ధర్మచక్రాన్ని చిత్రసీమలో వదిలి సుదర్శన చక్రమయ్యింది. ఇప్పుడు సరదా చెయ్యడానికి నేను సైతం రెడీ అంటూ మన ముందుకొస్తోంది ప్రేమ. ప్లీజ్ వెల్కమ్ హర్. అందగట్టి ఆడనే అందగట్టే పోయాడు.
ఎవరి ప్రేమ Doing good. ఏంటి ఇంత స్మార్ట్గా? అసలు ప్రేమ అంటే నేను అనుకున్నాను శారీ కట్టుకుని చాలా పువ్వులు గివ్వులు పెట్టుకొని వస్తుందేమో అనుకున్నా, కానీ ప్రేమ కూతురులోకి వచ్చింది. ఓకే, ఇంతకాలం ప్రేమ కనిపించకుండా వెళ్ళిపోయింది. ఏ కంట్రీ వెళ్ళిపోయింది? అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయాను, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అలాగా. దేనికి? జస్ట్ ఫర్ ఏ లీవ్ లో వెళ్ళాను, అంటే ఐ నీడ్ ఏ బ్రేక్ అనిపించింది. అవునా? జనరల్గా లీవ్ అంటే నెల, 2 నెలలు, 6 నెలలు, దాదాపు ఇండస్ట్రీ వదిలేసి ఎన్ని సంవత్సరాలు అయింది ప్రేమ? ఐ థింక్ 2006 లో మ్యారేజ్ అయింది. సో అప్పటి నుంచి నేను ఐ వాంట్ టేక్ ఏ బ్రేక్ అనుకున్నాను. బెంగళూరు, మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో. వెల్కమ్ టు ఆలీతో సరదాగా. ప్రేమ ఎన్ని భాషల్లో యాక్ట్ చేసింది టోటల్? 4 లాంగ్వేజెస్. తెలుగు ఫస్ట్? కన్నడ ఫస్ట్. కన్నడ. ఏదది? సవ్యసాచిని శివరాజ్ కుమార్ తో వర్క్ చేశాను. అండ్ ఓం. ఓం అంటే ఉపేంద్ర గారు. ఒక డిఫరెంట్ ట్రెండ్. ఓకే, సో తెలుగు కూడా ఓం ఇక్కడ యాక్ట్ చేయడం జరిగిందా? హౌదు, అదే రీమేక్ ఇక్కడ చేశారు రాజశేఖర్ గారితో. ఓకే, సో ధర్మచక్రం దట్ ఈస్ యువర్ ఫస్ట్ తెలుగు మూవీ? అంటే ఓం చేసేటప్పుడే ధర్మచక్రం ఆఫర్ వచ్చింది నాకు. సో ఐ వాస్ డూయింగ్ విత్ సురేష్ కృష్ణ గారి డైరెక్షన్ లో. ఓకే, వెంకటేష్ గారి హీరో. వెంకటేష్ గారి హీరో. సో ఎలా అనిపించింది? ఎందుకంటే అప్పటికి వెంకటేష్ గారు అనగానే నలుగురు హీరో, అంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, సోమబాబు గారు, ఆ ట్రెండ్ తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. యాక్చువల్లీ నాకు నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు చాలా ఇష్టం. అప్పుడు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టపడాను నేను. అప్పుడప్పుడు సాంగ్ చూసేవాళ్ళు, నేను అదే లాగా డాన్స్ ఇంట్లో డాన్స్ చేసేవాళ్ళు. క్షణక్షణం వెంకటేష్ తో చూశాను కదా సినిమా, అప్పుడు చాలా ఫ్యాన్ అయిపోయాను. మళ్ళీ ధర్మచక్రం ఆఫర్ వచ్చిన తర్వాత చాలా షాక్ అయిపోయాను. నేను నిజంగా యాక్ట్ చేస్తున్నాను వెంకటేష్ గారితో షూటింగ్ లో. దట్ వాజ్ వండర్ఫుల్ ఫీలింగ్. అంటే చాలా కంఫర్టబుల్ గా, ఏం టెన్షన్ లేదు వెంకటేష్ గారితో. నైస్ వర్కింగ్ విత్ వెంకటేష్ గారితో. అంటే జనరల్గా ఏమవుతుందంటే అదర్ స్టేట్ నుంచి వస్తే పెద్ద హీరోల పక్కన యాక్ట్ చేయాలంటే కొద్దిగా టెన్షన్ ఉంటుంది. సో అట్లాంటి ప్రేమకి పెద్దగా టెన్షన్ నాకేం అనిపించలేదు. లేదు, ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే రామనాయుడు గారి బ్యానరు అదా పెద్దగా అప్పుడే నేను ఓం యాక్ట్ చేశాను కదా. సో ఆ కెమెరా ఫీలింగ్ నాకు భయాన్ని రాలేదు. సో ఐ వాంట్ డూ సంథింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీలో. ఒక ఛాలెంజ్ వచ్చింది. సో అలాగా నాకు ధర్మచక్రం దొరికింది. ఓకే, మరి ప్రేమాగారు సినిమాలు ఎవరెవరు ఎంతమంది చూసారు ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే, సో ఫస్ట్ గ్రీన్ కలర్ అమ్మాయి ఏ సినిమా చూసావు? దేవి. అవునా? ఐ లైక్ దట్ ఫిలిం. దేవి సినిమా. యా. ఓకే, దాంట్లో హీరో అంటే లైక్ చేసావా, హీరోయిన్ లైక్ చేసావా? హీరో. అంటే అమ్మాయి కదా, జనరల్ గా అబ్బాయిని లైక్ చేస్తారు, నిన్ను ఎలా లైక్ చేస్తుంది? కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి. నెక్స్ట్ అబ్బాయి ఎవరో చేయలేపారు, ఎవరమ్మా చెప్పమ్మా? మీ చిరునవ్వుతో మూవీ చూశాను. అందులో మీ క్యారెక్టర్ అండ్ మీ డైలాగ్స్ చాలా నచ్చాయి మాకు. మీరు అందులో మెయిన్ రోల్ చేస్తే ఇప్పుడు ఇంకేమైనా మూవీస్ చేద్దాం అనుకుంటున్నారా హీరోయిన్ గా? చేస్తాను. ఇంకా సమంత రకులు అందరినీ పక్కకు పడేసి మిమ్మల్ని చూస్తారు. సీరియస్లీ మేడం, డైరెక్ట్ చూసాక అలానే అనిపిస్తుంది. వెరీ గుడ్. ఓకే, గ్రీన్ కలర్ షర్ట్ అబ్బాయి. హాయ్ మ్యామ్. హాయ్. దేవిలో మీ క్యారెక్టర్ బాగుంది. అలాగున్నా అంటే అలా చేసింది ఆవిడ. అయిపోయింది, ఆ క్యారెక్టర్ బాగుందని. వెరీ గుడ్. ఓకే, హాయ్ మ్యామ్. ప్రభాస్ తో ఛాన్స్ వస్తే ఏ రోల్ చేస్తారు మ్యామ్? హీరోయిన్ ఏముంది, అలాగే ఇప్పుడు ప్రేమ చేస్తుంది. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరన్నా అడుగుతారమ్మా? మేడం, మీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఎందుకని ప్రేమ ఉంది కదా, అందులో ప్రేమ ఉంది, ఆ పేరులోనే ప్రేమ ఉంది. ఆవిడ ఒరిజినల్ పేరు నీకు తెలుసా? ఆవిడ పేరు సూర్యకాంతం. అవును, ఆవిడ ఒరిజినల్ పేరు సూర్యకాంతం. కాంతం అని పెట్టుకుంటే బాగోదని ప్రేమ అని పెట్టుకుంది. కరెక్టేనా? ఎందుకంటే ఐ యామ్ మోర్ లవబుల్ టు ఎవ్రీవన్. సో
ఫుల్ నేమ్ ఏంటి మీ పేరు? ప్రేమ. ప్రేమ ప్రేమ అనేది ఇంతే. ప్రేమ మా. ఓకే, ముందు వెనకాల ఆడది ఏమీ లేదా? ఏం లేదు. జనరల్గా అంటే మీది ఏ ప్లేస్ మీరు పుట్టింది పెరిగింది? అంటే బెంగళూరులో పెరిగింది, పుట్టింది పెరిగిందంతా. బట్ వీఆర్ ఫ్రమ్ కూర్గ్. కూర్గ్ ప్రేమ చెంగప్ప, ప్రేమ చెట్టిచ్చ, అశ్విని నాచప్ప అని ఉంటుంది కదా. సో ప్రేమ చెట్టిచ్చ అని ఉంటుంది. బట్ అది చెప్పడానికి చాలా కష్టం అవుతుంది. ప్రేమ అని ఈజీగా పెట్టి. అవును, చెట్టిచ్చ. చెట్టిచ్చ మై ఫాదర్ నేమ్. చెట్టిచ్చ ఫాదర్ నేమ్. సో జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ మ్యారేజ్ అవ్వక ముందు ఫాదర్ నేమ్ పెట్టుకుంటారు. అవును, వెనక ముందు. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ పేరు పెట్టుకుంటారు లేదా నాకు తెలియదు. మనవాడైతే ఇక్కడ పెట్టుకుంటారు. చాలా మంది ఇంటి పేరు మారుతుంది తప్ప హస్బెండ్ నేమ్ అయితే ఉండదు, ఫాదర్ నేమ్ అయితే ఉండదు. సో అట్లాగా ప్రేమ అని పెట్టుకుంటారు. ఓకే, సో అదే అబ్బాయి అర్థమైపోయింది కదా. ప్రేమ చెట్టిచా సినిమాలో ఎంట్రీ ఎలాగా మీది? అంటే ఒక చిన్న డాక్యుమెంటరీ చేశాను నేను కన్నడలో. నందిని పాల్కి ఒక చిన్న డాక్యుమెంటరీ. దాంట్లో కెమెరామెన్ వచ్చి నా యాక్టివిటీస్ అన్ని చూసిన తర్వాత షాక్ అయ్యాడు. సో ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ 10th standard when I was doing that documentary movie. అంటే ఎందుకు షాక్ అయ్యాడు? అంటే నా హైపర్ యాక్టివిటీ అని చూసి ఐ థింక్ ఒక హీరోయిన్ చూస్తున్నారు శివరాజ్ కుమార్ కి. సో స్టైల్ ఆఫ్ యాక్టివిటీ చూసి షాక్ అయ్యాడు అంతే. మిమ్మల్ని చూసి షాక్ అయ్యాడు అమ్మాయి బాబోయ్ కాదు. యాక్చువల్లీ ఆయన చెప్పాడు హీరోయిన్ చూస్తున్నారు, ఐ విల్ టెల్ యూ. అప్పటికే 10th standard అయిపోయింది. ఫస్ట్ PUCకి వెళ్ళాను. సెకండ్ PUCలో లాస్ట్ ఎగ్జామినేషన్ నాది, ఎకనామిక్ ఎగ్జామ్. అప్పుడు ఫోన్ కాల్ వచ్చింది, ఇలాగా చూస్తున్నారు, ఫోటో సెషన్ చేద్దామని. అయితే నాకు ఎకనామిక్ ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత నేను వస్తాను అని చెప్పాను. సో ఫినిష్ అయింది, ఫోటో సెషన్ చేశారు. పార్వతమ్మ రాజ్ కుమార్ చూశారు ఫొటోస్ అని. షీ లుక్స్ లైక్ మధుబాల అని చెప్పారు. సో అప్పటికి శివరాజ్ కుమార్ తో సవ్యసాచిన్ సినిమా చేశాను. ఓవరాల్ గా ఎన్ని మూవీస్ అయిపోయింది? 105. 105. మీ అమ్మగారి కోసం హీరోయిన్ అయ్యారని చెప్పి మాకు తెలిసింది. అంటే వాళ్ళ అమ్మగారి కోరికంట, అమ్మ నువ్వు హీరోయిన్ అవ్వు, నేను స్క్రీన్ మీద చూసుకొని నేను చాలా ఆనందపడతాను. నేను యాక్చువల్లీ ఏంటంటే మై మామ్ వాజ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మంజులా గారు. ఆర్టిస్ట్ మంజులా గారు ఉన్నారు కదా, కన్నడ మంజులా. అప్పటికి చాలా ఫ్యాన్. సో మా కూతురు కూడా అలా రావాలని అంబిషన్ ఉండేది ఆవిడకి. ఊరికి ట్రై నాకు ఏరోస్ట్రెస్ అవ్వాలని చాలా ఇష్టం. ఫ్లైట్ లో ఏరోస్ట్రెస్ అవ్వాలని. సో ఊరికే ట్రై చేయి ఒక సినిమా. సరే ఒక సినిమా పెద్దగా ఆడలేదు. సో సెకండ్ సినిమా రాజ్ కుమార్ గారు మళ్ళీ సెలెక్ట్ చేశారు. ఓం ఇస్ ద లాస్ట్ ట్రై. ఎందుకంటే నా అంబిషన్ వేరే కదా. సో చూద్దాం, ఓం కూడా ట్రై చేసి చూద్దామని చేశాను. ఒకవేళ ఓం హిట్ అవ్వకపోతుంటే నేను ఐ వుడ్ హావ్ బికమ్ ఏరోస్ట్రెస్, ట్రైనింగ్ వెళ్ళిపోవచ్చు. చాలా సార్లు కలిసి వాళ్ళం ఇలా కాకుండా. So that was the biggest hit. Then I moved. Okay, I have to concentrate on cinema అని చెప్పి షిఫ్ట్ అయ్యాను. సో 2006 లో మ్యారేజ్ చేసుకొని ప్రేమ ఎందుకు అంటే మీరు యాక్ట్ చేయడం మీ హస్బెండ్కి ఇష్టం లేదా? అదర్వైజ్ నాట్ లైక్ దాట్. నేను మాట్లాడుకున్నాను ఐ నీడ్ ఎ బ్రేక్ అని. ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ అని ఐ గివెన్ ఇంపార్టెన్స్. అంటే ఇండస్ట్రీలో చాలా మందికి ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా ఇది వల్ల చెప్తున్నాను. అంటే నేనేమంటున్నానంటే చాలా మంది హీరోయిన్స్ మ్యారేజ్ చేసుకుని యాక్ట్ చేయడం జరిగింది. అలాగే హీరోయిన్స్ 1 year 2 years బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక పాపో బాబో కని తర్వాత వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి అటు కన్నడ, తమిళ్, మలయాళం, కన్నడ ఎనీ లాంగ్వేజ్ ఒక అమ్మ, ఒక అత్త, ఒక అక్క, ఒక వదిన ఇట్లాంటి క్యారెక్టర్స్కి చాలా అవసరం ఇండస్ట్రీకి. నేనేమంటానంటే ఒక పెద్ద హీరో పక్కన ఒక ప్రేమ లాంటి ఒక జైంటిక్ పర్సనాలిటీ అలా నుంచొని ఉంటే చాలా బాగుంటుంది. లైక్ అత్తారింటికి దారేది నదియా. ఓకే, సో అంటే ఇలాగా ఇప్పుడు సపోజ్ మహేష్ బాబుకి వదిన ఒక అక్కో. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రేమకి ఇప్పుడు కూడా అవకాశం ఉంది, ఎందుకు ట్రై చేయలేదు? వాట్ ద రీజన్? రీజన్ చెప్తున్నాను. వెన్ ఐ వాజ్ డూయింగ్ శ్రీహరితో డి కొట్టిచూడు, వెన్ ఐ వాజ్ డూయింగ్ దట్ మూవీ. యా, డి కొట్టిచూడు, సీను వైట్ల. యా, సీను వైట్ల. ఓకే, మంచు విష్ణు హీరో. విష్ణు హీరో, యా, వాజ్ ద హీరో. అండ్
అప్పుడు చేసేటప్పుడు నాకు చాలా ఫీలింగ్ వచ్చేసింది. ఫీలింగ్ ఇన్ సెన్స్ నేను ఇలాంటి టఫెస్ట్ క్యారెక్టర్ చేసుకుని వచ్చి ఐ డోంట్ వాంట్ టు డూ అత్త క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్, సంథింగ్ లైక్ దాట్, బికాజ్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అని. సో అప్పుడు నేను శ్రీహరి గారితో చెప్తున్నాను, ఐఎమ్ నాట్ హ్యాపీ సమ్వేర్, ఇక్కడ ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, నాకు ఇబ్బందిగా అవుతుంది శ్రీహరి గారు. హీ వాస్ కీపింగ్ క్వైట్, బికాజ్ ఆవిడేమో చెప్తుంది, బికాజ్ ఐ కీప్ టాకింగ్ విత్ హిమ్. అప్పుడు నేను డిసైడ్ చేశాను ఐ నీడ్ ఎ బ్రేక్, బికాజ్ ఇప్పుడు దేవి, కోరుకున్న ప్రియుడు వాజ్ మంచి సినిమా. అదన్నీ చేసేటప్పుడు మళ్ళీ ఈ క్యారెక్టర్ వెళ్ళడం నాకు ఎక్కడ బాధగా అనిపించింది. సో ఐ నీడ్ ఎ బ్రేక్ అనిపించింది నాకు. సో మళ్ళీ ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటే నేను చేయగలను. ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఆర్టిస్ట్కి ఒక సాటిస్ఫాక్షన్ కావాలి కదా. సో అందువల్ల నేను బ్రేక్ తీసుకున్నాను. ఇట్స్ నాట్ దట్ మ్యారేజ్ అయిన తర్వాత చేయకూడదు అలా కాదు. ఇట్ ఈస్ మై ఓన్ డిసిషన్ వాట్ ఐ హావ్ డిసైడ్. ఇప్పుడు ప్రేమకి ఎట్లాంటి వేషాలు వస్తే చేస్తుంది? క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎలాగ అక్క, అమ్మ, వదిన? ఇట్ షుడ్ బి సంథింగ్. అంటే నాకు అది ఇప్పుడు వెళ్ళేటప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇంపార్టెంట్ క్యారెక్టర్, వెరీ ఇంపార్టెంట్. సో ఈ కథ మొత్తం ప్రేమ చుట్టే నడవాలా? నాట్ లైక్ దాట్, సంథింగ్. ఇప్పుడు ఎలా చెప్పను, ఇప్పుడు చెప్పారు కదా వేణుతో చేశాను, చిరునవ్వుతో, దట్ వాస్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఓకే, అలాగే సెంటిమెంట్స్, ఎమోషనల్ ఉంటే డెఫినెట్ గా చేస్తాను. ఓకే, సో ప్రేమ ఫాదర్ ఏం చేసేవాళ్ళు ఇంటి ముందు? హీ వాజ్ ఎ డ్రైవర్, కేఎస్టీడీసీ డ్రైవర్ గా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఉన్నారు? ఉన్నారు. ఓకే, మీతో పాటు షూటింగ్ వచ్చేవాళ్ళు? సేమ్ హైట్? సేమ్ హైట్, సేమ్ కేస్. వి ఆర్ యాక్చువల్లీ 3 people, అంటే ముగ్గురు ఉన్నారు, నా చెల్లి, నా తమ్ముడు. వి ఆర్ ఆల్ స్పోర్ట్స్ ప్లేయర్స్. ఐ వాజ్ ఇన్ హై జంప్ లో ఉన్నాను, వాలీబాల్ ప్లేయర్. మై సిస్టర్ వాజ్ ఎ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. మై బ్రదర్ వాజ్ ఎ రణజీ ప్లేయర్, క్రికెటర్. అందరూ ఆల్మోస్ట్ 6'2", 6'3". ఫాదర్ కూడా 6'2". అచ్చా, ఓకే. సో మీరు పెళ్లి చేసుకున్న తర్వాత బ్రేక్ ఇచ్చారు. ఓకే, ఆయన ఏం చేసేవాళ్ళు మీ హస్బెండ్? He had a own business ఉండేది సాఫ్ట్వేర్ లో. అంటే ఇండస్ట్రీకి సంబంధం లేదు? No. ఇప్పుడు ఆయన మీతో పాటు ఉంటున్నారా? లేదు. ఎందుకని? దట్స్ ఎ పర్సనల్ రీజన్. అచ్చా, సో అందుకోసం ఇప్పుడు ఆయన సపరేట్గా ఉంటారు, మీరు సపరేట్గా ఉంటారు. రైట్. అయితే మీకు ఏదైనా సంతానం, పిల్లలు? లేదు. ఈ దేవి సినిమా కాడి నుంచి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్కి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ఎవరో తెలుసా? దేవి శ్రీ ప్రసాద్. ఏంటంత సైలెంట్ అయిపోయారు? దేవి శ్రీ ప్రసాద్. అటు తమిళ్, ఇటు తెలుగులో ఇరగదీసేస్తాడు. అతను రాక్ స్టార్ అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి. కన్నడలో కూడా మ్యూజిక్ చేస్తాడు. అంటే నేను వాళ్ళకి బాగా గుర్తుండడం కోసం చెప్తున్నాను. ఓకే, సో ప్రేమ అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. అప్పుడే బాగుంది. అబ్బాయిలకేమో అప్పుడు బాగుందా, అమ్మాయిలకేమో ఇప్పుడు బాగుందా? ఓకే, సో రాయలసీమ రామన్న చౌదరి మోహన్ బాబు గారు ఆయన ఓన్ బ్యానర్లో అడగగానే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారా, లేకపోతే ఆలోచించారా? నెగటివ్ క్యారెక్టర్. ఓకే, అంటే సురేష్ కృష్ణ డైరెక్షన్ లో. సో ఏమైనా ఉంటుంది సురేష్ కృష్ణ గారి డైరెక్షన్ లో. అంటే నా పర్ఫార్మెన్స్ కి ఆయన తెలుసు. బికాస్ ఆఫ్ డైరెక్టర్ కోసం ఒప్పుకున్నారు. No, both. Company is too good. It's not that. అంటే 3వ సినిమా చేశాను సురేష్ కృష్ణ గారు. ఎందుకంటే ఇప్పుడు యాక్ట్ చేసింది అటు మోహన్ బాబు గారి పక్కన, ఇటు జయసుధ గారి పక్కన. ఇట్ వాజ్ ఎ టఫ్, చాలా పెద్ద కాంబినేషన్. అండ్ మై క్యారెక్టర్ ఇస్ కంప్లీట్లీ నెగటివ్ క్యారెక్టర్ కదా. దేవి నుంచి కంప్లీట్లీ డిఫరెంట్. ఒకప్పుడు కన్నడ ఉపేంద్ర గారితో మీకు లవ్ అఫేర్ ఉందని విన్నాం. అది ఎంతవరకు నిజం? తెలీదు, ఆయనే అడగాలి. లవ్ చేసింది ఆయన, మీరే? నాకు అర్థం కాలేదు. అంటే వచ్చింది, రూమర్ వచ్చింది. అది ఏంటి? అది ట్రూవా, దట్ ఈస్ ఫేక్? నో, ఐ షుడ్ ఆస్క్ ఉపేంద్ర గారు. అవునా? ఇప్పుడు ఆస్క్. ఆయనకి పెళ్లి అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ అడగాలి నేను. ఇట్స్ నథింగ్, ఇట్ వాజ్ ఎ రూమర్స్. ఓకే, సో అంటే ఒక క్వశ్చన్ ఉంది, అది అడగాలి. ఒక ఛానల్ ప్రేమ గురించి అప్పట్లో 95, 96 ఐ డోంట్ నో,
చాలా బ్యాడ్గా రాసి మిమ్మల్ని ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేసింది ఒక ఛానల్. ఆ తర్వాతనే ప్రేమకి ఎక్కడో కొంచెం హట్ అయిపోయి ఈ ఛానల్స్ అంతా అంతే, నేను ఇంకెప్పుడు కూడా ఎవరికి ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు, ఏ రియాలిటీ షోస్కి వెళ్ళకూడదు, ఎక్కడ కనిపించకూడదు అని మీ మనసులో వచ్చింది. అది ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది? అంటే మీరు ఏదన్నా ఆ ఛానల్ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ లేకపోతే ఐ డోంట్ కేర్ అని ఇలాగ ఏదన్నా చెప్పడం కానీ జరిగిందా? గొడవ ఏమైనా అయిందా? తెలీదు నాకు. వెన్ ఐ వాస్ దేర్ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీ. అచ్చా. సో సడన్ గా ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఐ రియలీ గాట్ షాక్. ఓకే, ఏమని వచ్చింది? లైక్ మై మామ్ కాల్డ్ మీ, ఇలా వచ్చింది నీకు క్యాన్సర్ అలాగిలాగి చెప్తున్నారు, వాట్ ఈస్ దిస్? ఐ సెడ్ ఐఎమ్ హియర్, యు నో. నాకేంటంటే దేవుడికి తెలుసు, మా పేరెంట్స్ తెలుసు లైక్ వాట్ ఐ యామ్. సో నేనెందుకు అసలు ఆడియన్స్ చూడాలంటే యాక్టింగ్ చూస్తారు, దే విల్ అప్రిషియేట్. దే డోంట్ లైక్ యాక్టింగ్, దే విల్ టాక్ అబౌట్ నెగిటివ్. ఐ డోంట్ మైండ్. బట్ దీని గురించి వాళ్ళే ఛానల్ వాళ్ళే రాసుకున్నారు, ఛానల్ వాళ్ళే చెప్తున్నారు, నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి? దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ నాకు వచ్చింది. దెన్ ఐ నెగ్లెక్టెడ్. ఇప్పుడు శ్రీదేవి గారికి అలాగే వచ్చింది, ఏమి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. బట్ ఐఎమ్ నాట్ శ్రీదేవి. బికాస్ ఇప్పుడు హర్ట్ అవుతారు కానీ వాళ్ళే కౌన్సిల్ చేసుకుని ఆన్సర్ చేసుకుని ఊరికే అయిపోతారు. సో ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ ఆన్సర్. వై షుడ్ ఐ గివ్ ఆన్సర్? అంటే ఇప్పుడు మీ గురించి ఇంత బ్యాడ్గా చేసినప్పుడు మీరు ఆన్సర్ ఇస్తేనే కదా ఆడియన్స్కి. ఇప్పుడు ఇస్తున్నాను కదా ఆన్సర్. అంటే ఆఫ్టర్ 10 years తర్వాత ఇస్తున్నారు, అప్పుడే ఇచ్చి ఉంటే అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నాకు మీకు చాలా ఫ్రెండ్లీ ఉండేటప్పుడు మీరేమో చెప్తారు, నేనేమో దానికి ఆన్సర్ ఇవ్వాలంటే ఇట్ విల్ గో టు ఎలాబరేట్. ఓకే, ఐ డోంట్ వాంట్. ఎప్పుడు కామ్గా ఉండేటప్పుడు ఐ కెన్ గివ్ ఎన్ ఆన్సర్. ఇప్పుడు గొడవ చేసేటప్పుడు మీరు అలాగే అరుస్తారు, ఐ విల్ బి క్వైట్. ఎప్పుడు ఆన్సర్ వస్తుంది? వెన్ యూ బికమ్ ఏ సైలెంట్ ఐ విల్ గివ్ ఎన్ ఆన్సర్. అంటే ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ కదా. ఇప్పుడు ప్రేమ ఫలానా వాళ్ళ ప్రేమలో పడింది అంటే ఏ గాసిప్ అనుకుంటాం. ప్రేమ నాకే రాలేదు కదా, చాలా మందికి వాళ్ళకి వస్తుంది. ప్రేమ నాకు మంచి ఫ్రెండ్ ఉన్నప్పుడు ప్రేమ క్యాన్సర్ హౌ దిస్ అని ఇమ్మీడియట్గా నేను కాల్ చేస్తా. అట్టగా కొన్ని thousands of calls నీకు వస్తాయి. సో రాకుండా ఉండాలి అంటే ఎవరైతే నన్ను బ్యాట్ చేశారో ఐ ట్రైడ్ యాక్చువల్లీ. సో అది వాళ్ళు పెట్టలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చేస్తాను మేడం అలాగలని మమ్మీకి చెప్పారంట. ఐఎమ్ నాట్ షూర్. సో అది వాళ్ళు పెట్టలేదు. దే నీడ్ ఏ టీఆర్పీ రేట్స్. ఆఫ్టర్ దట్ దే నో మనుషులు చంపేస్తారు మేబీ. సో కోటి రామకృష్ణ గారితో ఒక 4 films 5 films? 4 ఐ థింక్. 4 movies. ఫస్ట్ దేవి. లేదు, మావిడ కలెక్టర్. మావాడి కలెక్టర్. ఓకే. జగపతి బాబు. అండ్ దేవి అండ్ దేవి పుత్రుడు చేశాను. వెంకటేష్ గారి సౌందర్య లాస్ట్ లో వస్తాను. నేను దాంట్లో యాక్ట్ చేశా. దేవి క్యారెక్టర్. అది చేసేటప్పుడు రియల్ గా నాకు కళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఎందుకని? బికాస్ ఆఫ్ మేకప్ హై షాడో దానికి ముందే యాక్చువల్లీ. సో డైరెక్టర్ చెప్పాను, అవుదు సార్ ఫుల్ అలర్జీ అయింది, నాకు అలాగే రావాలి రా అని చెప్పారు. సో వెళ్ళి ఆయన చూసాడు నన్ను, కళ్ళని ఫుల్ ఎర్రగా పడింది. దెన్ ఈ సెడ్ నాకు ఇలాగే ఉండాలి, లోపల హై మేకప్ ఏం వద్దు, నువ్వు అలాగే ఉండు అని చెప్పి. యాక్చువల్లీ నేను పొద్దునే వచ్చి నైట్ 4 o'clock పొద్దునే 4 o'clock చేశారు షూటింగ్. అది మార్నింగ్. కానీ అదే టైంకి దేవతలకి లేపే టైం. లే అమ్మా భక్తులు వచ్చారు. సో అట్టాగా అది అదృష్టం ఉండాలి. యాక్చువల్లీ ఇది చెప్పాలి, కోటరామకృష్ణ గారు మావిడ కలెక్టర్ చేసేటప్పుడు నా నెక్ చూశారు, ఇది పావులాగా ఉంది యాక్చువల్లీ, దీంట్లో కథ రాస్తాను అని చెప్పారు. సో అప్పుడు నాకు ఇది అంటే పావులాగా ఉంది. సో అలాగని కథ రాశారు దేవి. సో యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ చేసేటప్పుడు నాకేం అనిపించలేదు. సినిమా గ్రాఫిక్స్ మొత్తం కథలు చూసిన తర్వాత రియలీ గాట్ ఎ షాక్. రైట్. సో ఏదైనా నచ్చని సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఈ ఇబ్బంది పడిన సందర్భం? యాక్చువల్లీ కోటరామకృష్ణ నైట్ చేస్తారు, నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. భోజనం లేకుండా కూడా పర్లేదు, అందుకే ఆ గెటప్ లో వేసేసి పడుకోమని చెప్పి 4 గంటలకు లేపారు. సో నైట్ అంటే నాకు కోటరామకృష్ణ అంటే భయం.
నైట్ చేస్తారు అని ఒక ఫీలింగ్ ఒక మైండ్ లో ఉంటుంది. రైట్. So yeah, I enjoyed when I was doing Devi. Because 4-5 వరకు షూటింగ్ చేసేవారు. ఓకే. ఆయన ఎప్పుడు ఇలా కట్టుకుంటారో అప్పుడు నాకు టెన్షన్ వచ్చింది. బాబోయ్ నైట్ కట్టారయ్యో పోయింది, నైట్ నిద్ర లేదమ్మా. సో ఎవ్రీడే నైట్ యాక్చువల్లీ దేవి చేసేటప్పుడు. అచ్చా. అండ్ హీల్ ఎంజాయ్ దాట్. బట్ నమ్మకం ఏంటంటే పొద్దు నుంచి కూర్చోపెట్టి మళ్ళీ నైట్ అంటే కొంచెం ఇబ్బంది అయిపోయింది. కోట రాకేష్ గారు వచ్చారు అక్కడ కాదు ఇక్కడ చూద్దాం. హాయ్ అలీ. హాయ్ ప్రేమ. ప్రేమ యూఆర్ న్యాచురల్ ఆర్టిస్ట్, అట్ ది సేమ్ టైం చాలా ఎమోషనల్ ఆర్టిస్ట్. మన ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన మామిడి కలెక్టర్ దగ్గర నుంచి ఎన్నో పిక్చర్స్ మంచి హిట్స్ అయ్యాయి. అందులో నువ్వు హీరోయిన్గానే కాకుండా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషించావు. అందుకే జనం ఇప్పటికీ మర్చిపోలేరు. అన్నిటికంటే టాప్. సో ప్రేమ, దేవి సినిమా మనం చాలా స్ట్రెయిన్గా చాలా కష్టపడి కుడు మనాల దగ్గర నుంచి ఎన్నో లొకేషన్స్లో మనం షూట్ చేసాం. అందులో నీకు గుర్తున్నది, నీకు నచ్చింది, జనం అందరూ కూడా అప్రిషియేట్ చేసే ఒక మంచి ఇన్సిడెంట్ ఇప్పుడు నా తరపుని నీ తరపుని ప్రేక్షకులందరికీ చెప్తే అందరూ ఆనందిస్తారు. కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఎప్పటికీ దేవి ఎవర్ గ్రీన్, ఎవర్ గ్రీన్, ఎవర్ గ్రీన్. ఆయన అడిగారు కదా, అదేనా గుర్తుందా ఇన్సిడెంట్ ఏదైనా? అలాగే హీస్ వెరీ స్వీట్. అంటే ఆర్టిస్ట్ ని మోల్డ్ బాగా చేస్తారు. హీస్ ఇన్ దాట్ వే. అంటే ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. మావిడ కలెక్టర్ లో పెద్ద డైలాగ్, ఐ డోంట్ నో, నాకు తెలుగు రాలేదు అంత కష్టపడాను. 20-25 టేక్స్ వెళ్ళిపోయింది. సరే డైరెక్టర్ చెప్పారు ప్యాకప్ చేసేద్దాం. లక్ష్మి గారు ఉన్నారు, పెద్దగా ఆర్టిస్ట్, జగపతి బాబు అందరూ ఉన్నారు. ఆ రోజు నుంచి డైలాగే రాలేదు నాకు. సో నేనేననుకో ప్యాకప్ చేసేస్తారు. నాకు హర్ట్ అయిపోయాను, చాలా ఎమోషనల్ అయిపోయాను. నైట్ అంతా వెళ్ళాను. నాకు అంటే అందరూ ముందు నాకు ఇన్సల్ట్ అయిపోయింది కదా నేను అనుకున్నాను. బట్ హీ వాజ్ వెరీ కూల్. నువ్వు చేస్తావు నాకు తెలిసే బాగా అని చెప్పారు. ఆ కాన్ఫిడెంట్ నాకు ఇచ్చారు. రాత్రి అంతా నేను భోజనం చేయలేదు, నిద్రపోలేదు. పొద్దున్నే లేసంగానే మళ్ళీ ఆ డైలాగ్ అసలు గుర్తు వచ్చేస్తూనే ఉంటుంది. బాత్రూంలో అన్నీ అసలు ఎందుకు నాకు రాలేదు. అక్కడ కూడా నేను ప్రాక్టీస్ చేశాను 15-20 టైమ్స్. బాత్రూంలో కూడా ప్రాక్టీస్ చేసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఆ టేక్ అయిన తర్వాతనే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను హఠం నేనే అనుకున్నాను. ఎవ్రీ వన్ వాజ్ దేర్. ఒకే షాట్లో నెక్స్ట్ షాట్లో చేశాను నేను. ఇట్ వాజ్ సో హ్యాపీ. ఆవిడ ఎక్కడ ప్రాక్టీస్ చేసిన డైలాగ్ బాత్రూమ్. ద గ్రేట్ లెజెండ్ రిలాక్స్ ఎన్టీ రామారావు గారు. అక్కడ ఆ పాత సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులు ఉండేవి కదా, అక్కడ కూర్చొని ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది కోటరంగేశ్వరి గారు చెప్పుంటారు, అందుకే. లేదు అస్సలు చెప్పలేదు నాకు అది ఒకలాగా ఏడుపులాగా వచ్చేస్తుంది. అందరూ ముందే ఇన్సల్ట్ అయిపోయింది కదా, నేను చెప్పలేదు కదా, అందరూ వెయిట్ చేశారు కదా అని. అంటే ఆఫ్ వెళ్ళడం మళ్ళీ కట్ అవడం. ఆయనకి ఏంటంటే ఫుల్ రావాలి డైలాగ్, ఆ పంచింగ్ ఉంటుంది. సో అప్పుడు నాకు పొద్దున్నే 15-20 టైమ్స్ ఓన్లీ బాత్రూంలో నేను ప్రాక్టీస్ చేశాను. చూద్దాం నెక్స్ట్ వన్ షాట్లో నేను హట్టం బట్టి ఛాలెంజ్ గా. నెక్స్ట్ ఎగ్జామ్స్ మీరు బాత్రూమ్ లో ప్రాక్టీస్ అందరూ ఫస్ట్ ర్యాంక్ లో వచ్చేస్తా. ఓకే, సో ఇప్పుడే చూసాం చెప్పనా మై ఫేవరెట్ సాంగ్. అంటే చాలా మెలోడీ, అద్భుతమైన సాంగ్ అది. ఏమైనా గుర్తుందా పాట? చెప్పనా చిన్న మాట, చెప్పుకో ఉన్న మాట, ఓ కళ్ళలో ఉన్న మాట. అది తెలీదు. ఓకే, సో ఈ పాట ఫారెన్ లో ఎక్కడ షూటింగ్ చేశారు? కెనడాలో. ఎక్కడ చేశారు? కెనడా.
చాలా చలిగా ఉండేది అండ్ అవును. డాన్స్ చేయాలి, ఆ మూడ్కి రావాలి. ఓకే. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. థిన్ మెటీరియల్స్, డ్రెస్సెస్ పక్కన వెంకటేష్ గారు ఉన్నారు కదా, ఆటోమేటిక్ ఉంటే కూడా అది కాన్సన్ట్రేషన్ పోతుంది, ఎక్స్ప్రెషన్ రావాలి కదా. ఓకే. అస్సలు నేను ఏడుస్తున్నా, నాకు అవదు, నాకు డాన్స్ ఎందుకంటే కాన్సన్ట్రేషన్ డాన్స్ లో ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ లో ఉండాలి కదా. ఓకే. నేను సురేష్ గారితో వెళ్ళి చెప్పాను, సార్ నాకు అవదు సార్, ప్లీజ్ లొకేషన్ మార్చేయండి అని చెప్పాను. పాప ఆయన నా ఏడుపులు చూసి లొకేషన్ మార్చాడు. అక్కడ కూడా చెల్లి మళ్ళీ ఇక్కడ చెప్తే కూడా నాకు ఇబ్బంది పడుతుంది. ఆయన ఏడ్చేవాడు, మళ్ళీ లొకేషన్ ఎన్ని మారుతున్నామ్మా. అలాగే నేను చేసుకున్నాను అక్కడ. బట్ సాంగ్ వాజ్ సో టచ్ గా ఉండేది నాకు ఆ సాంగ్. మహేష్ బాబు గారి సినిమా ఏదో రిజెక్ట్ చేశారంటే, శ్రీమంతుడు. శ్రీమంతుడు, ఐ థింక్ సో. యా. దేనికి రిజెక్ట్ చేశారు? అంటే అంత పెద్దగా నాకు క్యారెక్టర్ నచ్చలేదు దాంట్లో. ఏ క్యారెక్టర్? ఐ థింక్ ఐ డోంట్ నో, నేను ఇప్పుడు మర్చిపోయాను. జగపతి బాబు గారు వైఫ్. మేబీ ఉండొచ్చు. అంటే ఆల్మోస్ట్ మహేష్ బాబుకి మదర్ క్యారెక్టర్. ఆల్మోస్ట్. సో ఎందుకు, వాట్ ఇస్ ద రీజన్? అంటే మదర్గా చేయడం ఇష్టం లేదు? అలా కాదు, ది క్యారెక్టర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అని వచ్చింది నాకు అలాగా. అచ్చా. సో ఐ సెడ్ నో. అంటే మీకు కథ చెప్పారా? చెప్పారు, దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఫర్ యూ. ఓకే. సో ఇప్పుడు కొన్ని పిక్స్ చూపిస్తాను. ఎవరు ఈ బాబు? శిశిరాని 2009 లో చేశాను నేను ఈ మూవీయా? ఈ మూవీ శిశిరాని, హారర్ మూవీ లాగా. హారర్ మూవీ. ఓకే. అది ఓన్ హెయిర్ స్టైలా? ఓన్ హెయిర్ స్టైల్. కావాలని చేశారా? కావాలని కట్ చేసుకుని డిఫరెంట్ గా చూపించాలని డైరెక్టర్స్ అడ్వైస్. ఓకే. నెక్స్ట్. దిస్ ఇస్ మై బ్రదర్, మై ఫాదర్, మామ్ అండ్ మీ. ఇది మీ ఇంట్లో? మ్యారేజ్కి వెళ్ళాను కూర్గ్లో, సో అప్పుడు ఫోటో చేసుకున్నాను. రైట్. ఓకే. నెక్స్ట్. షీ ఈజ్ మై సిస్టర్, షీ ఈజ్ దేర్ ఇన్ దుబాయ్. దుబాయ్. అది తెలుసు కదా. ఆవిడ పక్కన ప్రేమ అని. నీకంట పెద్ద ఆవిడ? చిన్న ఆవిడ. ఓ అచ్చా. సెకండ్. నెక్స్ట్. షీ ఈజ్ మై మామ్. మదర్. ఓకే. నెక్స్ట్. ఇదే సినిమా? ఇది సినిమా కాదు, వి డిడ్ ఏ క్యాలెండర్ షూట్ కన్నడలో. అచ్చా. ఇయర్లీ 2014 15 చేసాం మేము. సో అప్పుడు తీసిన ఫోటో, ఏమో జోక్ చేసుకుని మాట్లాడేటప్పుడు తీసింది ఫోటో ఇది. నెక్స్ట్. ఇది ఈ స్టిల్? It was recently, me and Priyamani did a calendar shoot. Oh. Priyamani. Wow. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మీ ఇద్దరు ఫ్రెండ్సా బాగా? ఎక్కడ? బెంగళూరులో? బోత్ ఆర్ ఫ్రమ్ బెంగళూరు కదా. మీ ఇద్దరు కలిసి ఏమైనా యాక్ట్ చేశారా సినిమాలో? ఇంకా చేయలేదు. ఏమైనా ఐడియా ఉందా చేయడానికి? ఇంకా అలా స్క్రిప్ట్ రాలేదు కదా. అంటే ఇద్దరు ఆల్మోస్ట్ రౌడీ టైప్ కదా. మేబీ అది అలాగేదైనా ఒక సినిమా ప్లాన్ చేయాలి, కౌబాయ్ సినిమా. నువ్వేం వద్దు, గుర్రాల మీద వచ్చి కాల్ చేసి వెళ్ళిపోయి. నెక్స్ట్. దిస్ జ్యువెలరీ యాడ్ చేశాను. జ్యువెలరీ యాడ్. ఓకే. ప్రేమ బాగా నవ్వుకున్న గాసిప్ ఏంటి? బాగా నవ్వుకున్న గాసిప్ ఇదే, క్యాన్సర్ అని చెప్పి ఇలానే బాగా నవ్వుకున్నా. అది కోపం వచ్చేది కదా? నవ్వాను, చాలా బాగా నవ్వాను. అచ్చా. ఓకే. అండ్ బాగా కోపం తెప్పించిన గాసిప్? కోపం తెచ్చింది, వీళ్ళ సంగతి చూడాల్సిందే అని అలాగేదన్నా అనిపించింది? ఏది రాలేదు అలాగా సీరియస్, ఏది రాలేదు. సి వీఆర్ ఇన్ ద ఇండస్ట్రీ, ఈ గాసిప్ వస్తుంది పోతుంది, ఇట్స్ డిఫరెంట్. అదే తలలో పెట్టుకుంటే మనం ఇదైపోతాం, లైక్ విల్ గో ఫర్ ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. సో ఇట్స్ బెటర్, ఆఫర్స్ వచ్చేటప్పుడు మనం అక్కడ చూపించాలి. ఓకే. సో మ్యారేజ్ అవ్వకముందు ఏ హీరోతో అఫైర్ ఉందా? అటు తమిళ్ కానీ, తమిళ్, మలయాళం, కన్నడ? లేదు. వాళ్ళ ఎఫ్ఐ ఉంటుంది. మేబీ వాళ్ళు వన్ సైడ్, నాట్ యువర్ సైడ్. ఓకే. సో ప్రేమ, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఇంగ్లీష్లో చెప్పాలి క్రేజీగా. ఫస్ట్ క్వశ్చన్ మన ముందే ఉంటుంది కానీ దాన్ని మనం ఎప్పుడు చూడలేము. ఏంటది? అది ఇంగ్లీష్లో చెప్పాలి. లై? నో.
ఆలీ గారు కాదు, నన్ను చూస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు సినిమాలు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. సోల్. ఇంకోసారి చెప్తా, మన ముందే ఉంటుంది కానీ మనం ఎప్పుడు దాన్ని చూడలేము. మీరు చెప్పలేరు కదా, లేదు కదా. టుమారో టుమారో చాలా ఇంటెలిజెంట్ అనుకుందాం ప్రేమ. లేదు దీని విషయంలో అసలు జీరో. ఓకే, సో మన లైఫ్ ఎప్పుడు అబద్ధం అవుతుంది? ఎఫ్ తీస్తే ఎఫ్ లైఫ్లో రైట్. ఎస్, లైఫ్లో లైఫ్లో ఎఫ్ తీస్తే అబద్ధమే, లైవ్ అవుతుంది. థర్డ్ వన్, డైవర్స్ కావటానికి కారణం ఏంటి? అండర్స్టాండింగ్ లేకపోతే. పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకోవడం. నుంచో మాకు నుంచో చెప్పు. పెళ్లి చేసుకోవడం. రైట్. ఆయన పైకి వస్తాడు, పైకి వస్తాడు. ఈ విషయం తెలిస్తే అంత పైలా వెళ్ళి కూర్చున్నాడు, లేకపోతే ఫస్ట్ రోజు సెకండ్ రోజు వెళ్ళి కూర్చున్నాడు. అంటే లైట్గా గడ్డం మార్చిందంటే అబ్బాయి ఎక్కడో దెబ్బలున్నాడు. అమ్మాయి ఇచ్చిందా బిస్కెట్? పెద్ద బిస్కెటా? వామ్మో, అది అర్థమైపోయింది నాకు. వెరీ గుడ్. కరెక్ట్. అయితే డైవర్స్ కావాలంటే పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకునేది కదా డైవర్స్ అయ్యేది. రైట్. లాస్ట్ క్వశ్చన్, లోపల కథానాయకుడు. ఈ వర్డ్ని ఇంగ్లీష్లో చెప్పాలి. లోపల లోపల కథానాయకుడు. ఇన్సైడ్ స్టోరీ టెల్లర్. నో. స్టోరీ హీరో. నో. కరెక్ట్గా దగ్గరికి వస్తున్నారు. స్టోరీ రైటర్. నో 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 నో. కథానాయకుడిని ఏమంటారు? హీరో. 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 లోపల ఏమంటారు? ఇన్సైడ్. ఇన్నర్. ఇన్సైడ్. ఇన్నర్. రెండు కలిపితే ఇన్నర్ హీరో. ఇంట్లో హీరో. ఇన్నర్ హీరో. ఇన్నర్ సైడ్ హీరో. ఇన్నర్ హీరో. ఇన్నర్ సైడ్ హీరో. నో. అండర్ హీరో. అండర్ హీరో. ఇన్నర్ లో హీరో. అయ్యో, ఇప్పుడు ఇదే ఆన్సర్ వస్తే నేను తెలిసింది నాకు. ఏది? లోపల కథానాయకుడు అంటే హీరో ఇన్. ఓకే, ఇప్పుడు ఇది ఒక సామెత, చాలా ఊళ్ళలో చెప్తారు, అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావడి. అది ఇంగ్లీష్లో చెప్పాలి వాళ్ళకి, అది ఇక్కడ. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి. కుక్కల హడావిడి మీన్స్ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్. నేను చెప్పను అంటే చెప్తున్నా, అంటే కుక్కలు అంటే ఏ కుక్కలని అడుగుతుంది అంటే ఇంటి కుక్క వీధి కుక్క. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి. ఊళ్ళో పెళ్ళికి ప్లీజ్ గైస్ హెల్ప్ మీ. ఇన్ విలేజ్ మ్యారేజ్ డాగ్స్ బార్క్ బార్క్. డాగ్స్ బార్క్ 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 బార్క్. అండ్ ఇంకో ఎవరికైనా ఐడియా ఉందా? ప్రేమ గారి పెళ్లి గురించి నాకు హడావిడి. చూసా, మొత్తానికి నీ పెళ్లి గురించి మాట్లాడు. ఒకసారి నువ్వు లేవమ్మా, మళ్ళీ చెప్పు. ఇన్ విలేజ్ మ్యారేజ్ డాగ్స్ ఆర్ బార్కింగ్. రైట్ ఆన్సర్. అమ్మాయి కరెక్ట్గా చెప్పింది, పర్ఫెక్ట్. నేను ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు కానీ చెప్తుంటారు, అబ్బాయిలు చాలా స్లో, అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయింది. ఇప్పుడు తెలిసిపోయింది. ఎస్, అంతా గుడ్. 2006లో మ్యారేజ్ అయ్యి ఇండస్ట్రీకి దూరం అయ్యారు. దూరం అయిన తర్వాత కూడా ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయ్యారు? ఏంటి రీజన్ ఏంటి? దర్ ఇస్ నో రీజన్. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్ట్కి ఫ్యామిలీ కొంచెం ఉండాలి, అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఉండాలి కదా అని కొంచెం బ్రేక్ తీసుకున్నాను అంతే. ఇట్స్ నాట్ దట్ కంప్లీట్లీ అవుట్ అయిపోయాను ఇండస్ట్రీ నుంచి, అలా కాదు. అంటే మీరు లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్, అచ్చా అచ్చా. సో అరేంజ్ మ్యారేజ్ అంటే మీ ఇంట్లో చూసారా? ఓకే, చూసి ఈ అబ్బాయిని చేసుకున్నారు. అప్పుడు బిజీగా ఉన్నాను కదా, సో మై చెల్లి వాంట్స్ టు గెట్ మ్యారీ
అంటే నాది అయిన తర్వాతనే ఆవిడ వెయిట్ చేసే ఉండేది. ఓకే. సో అక్కడే ఇల్లు కదా పక్కనే అని నేను మ్యారేజ్ చేసుకున్నాను. అంటే అప్పుడప్పుడు డాడీ మమ్మీని చూసుకోవచ్చు అని వచ్చాను. రైట్. అంటే ఎందుకు విడిపోవాల్సి వస్తుంది? See, there was a lot of reason. Because నాకు మనసుకి ఏంటంటే ఇప్పుడు వేవ్ లెంత్ ఉంటుంది కదా, నన్ను బాగా చూసుకోవాలి, స్మాల్ థింగ్స్ మనకు ఉంటుంది. హీరోయిన్సే కాదు, అందరూ ఆడపిల్లలు ఫీమేల్స్ ఉంటుంది కదా, హీ షుడ్ లవ్ మీ అండ్ హీ షుడ్ అండర్స్టాండ్ మీ అని మేము ఎక్స్పెక్ట్ చేశాను. అలా నేను ఎక్స్పెక్ట్ చేశానేమో, అది నాకేమో దొరకలేదు ఏమని నిన్న చెప్పాను. నేను చెప్పలేదు, అది మనసుకుల్లో సప్రెస్గా పెట్టుకున్నాను నేను. సో దెన్ వీ డిసైడెడ్ నాకు ఆ వేవ్ లెంత్ రావట్లేదు జీవన్. సో ఐ డోంట్ వాంట్, బికాస్ నాది లైనే వేరే, నీది లైనే వేరే. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ ఫ్రమ్ యూ, లైక్ ఐ నీడ్ లవ్, అంటే వైఫ్ అని చెప్పాలి నాకు కూడా అన్న ఎక్స్పెక్టేషన్ చేశాను. అది ఉండకూడదేమో అని ఇప్పుడు అనిపించింది నాకు. అంటే ఆయన చెప్పుకోలేదా నా వైఫ్ అని? అలా కాదు, మరి ఎలాగా? బోత్ ఆర్ వీఆర్ నాట్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. అన్ని కొన్ని విషయాలు మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు. అంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్లే మేము సపరేట్ అయిపోయాం అని అంటారు. అదే ఒకటి రీజన్ కాదు, అంటే ఏదో గట్టి రీజన్ ఉంటుంది కదా ఎందుకు. ఐ డోంట్ నో వై. అంటే హీ వాస్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ మేబీ. అంటే అందరూ నన్ను గౌరవిస్తారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమ అని వస్తారు, ఫొటోస్ వేసుకుంటారు. హీ హ్యాడ్ దట్ ఫీలింగ్ ఏమో, షీఈస్ ఎ గ్రేట్ హీరోయిన్. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చిందేమో, ఐఎమ్ నాట్ ష్యూర్. బికాజ్ అలా ఓపెన్గా ఏమో మాట్లాడలేదు, నాకే అలాగే అనిపించింది, నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిందేమో. ఓకే. సో ఎన్నాళ్ళ నుంచి మీరు సపరేట్గా ఉంటున్నారు? అయింది 4-5 years. 4-5 years అయితే. సో మళ్ళీ మధ్యలో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కానీ అలాంటిది ఏమైనా ఉందా? ఇంకా లేదు. ఇంకా లేదు. ఫ్యూచర్లో అంటే నవ్వుతున్నారంటే ఏదో ఉన్నట్టుంది. లేదు లేదు, ఇంకా లేదు. ఐ విల్ లెట్ యూ నో డెఫినెట్గా. అచ్చా. సో ఈసారి వచ్చే అబ్బాయికి ఏమన్నా మీరు కండిషన్స్ పెడతారా? నో కండిషన్స్. ఇలాగే ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్లవర్స్ ఇలా అలాగే లేదు. రైట్. అంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మీ సక్సెస్ మీ ఫాదర్ మదర్ చూశారు, రియల్ లైఫ్లో సక్సెస్ వాడికి ఒక లోపల ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఏంటి మన అమ్మాయి జీవితం ఇలా అయిపోయింది అని ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదా? అంటే ఫీల్ ఉంటారు, అందరూ పేరెంట్స్కి ఉంటుంది, వాళ్ళకు తెలిసింది. ఇప్పుడు ఎన్ని రోజులు మీరు అమ్మాయిని ఇలాగే లోపల కూర్చోపెడతారు, గివ్ దెమ్ ఎ ఫ్రీడమ్ అని. ఓకే. సో ఇప్పుడు ఒక్కటే నేర్చుకుంటున్నాను. సో మా ఆడియన్స్ కోసం ప్రేమ ఒక అద్భుతమైన సాంగ్ మీద డాన్స్ చూడాలని ఇందా నుంచి వాళ్ళు అందరూ డాన్స్ చేయాలి, అందరూ డాన్స్ చేస్తే నేను చేస్తాను. అవునా? అవును. అంటే వాళ్ళు ఇక్కడ రావాలా మీరు అక్కడికి వెళ్తారా? వాళ్ళు ఇక్కడ రావాలి. అమ్మాయిలు రండి. I want to see your dance. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లవ్వు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి. ఓకే. థ్యాంక్ యూ ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఆడియన్స్ కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నారు. సో ఇట్లాంటి వేదిక మీద కొన్ని విషయాలు మనం చెప్పుకుంటే పబ్లిక్కి తెలుస్తుంది, అలాగే ఆడియన్స్ తెలుస్తుంది, ఇండస్ట్రీలో ఉన్న చాలామంది
టెక్నీషియన్స్కి, డైరెక్టర్స్కి, ఆర్టిస్టులకు కూడా తెలుస్తుంది. సో అందుకోసం కొన్ని విషయాలు నేను కొంచెం డీప్గా. దట్స్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే మనకు కూడా అప్పుడు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఓకే ఐ హ్యావ్ టు గివ్ అన్ ఆన్సర్ అని వచ్చింది నా మైండ్కు. సో ఎప్పుడు కూడా నేను వచ్చి చెప్పిన తర్వాతనే అది నమ్మండి. గాసిప్ ప్లీజ్ నమ్మకూడదని ఇప్పుడు చెప్తున్నాను నేను. యా, బికాజ్ ఈవెన్ వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. మీరు ఎలాగో మేము కూడా అలాగే. సో ఐ నో పీపుల్ విల్ థింక్ చాలా నెగిటివ్ టీఆర్పీ కోసుకొని అలా చేసుకుంటారు. బట్ ఐ ఫీల్ ఇట్స్ గ్రేట్. నా ఇప్పుడు ఓపెన్గా చెప్పినప్పుడు మేబీ ఆడియన్స్ ఇప్పుడు తెలుసుకుంటారు, ఓకే ప్రేమ కరెక్ట్గా చెప్పింది. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ. థ్యాంక్ యూ. అవన్నీ జాగ్రత్తగా పెట్టారు ఇంట్లో. ఉన్నాయి, కావాలంటే నేను తీసుకెళ్ళాలి. ఆ ఎక్స్ప్రెషన్ చెప్పేసి సన్నస్.